ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. నేను ఇప్పుడు నువలియా శ్రీలంకలో ఉన్నాను. ఇది శ్రీలంకకు ఒక హిల్ స్టేషన్. ఇది రెండవసారి ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ దేవుడు ఈ దేశంలో బహుబలంగా ఈ ప్రాంతంలో వాడుకున్నాడు. అయితే ఈ రోజున ఈ బోట్లో ప్రయాణం అవుతూ ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న కష్టాలు రాగానే, ఒక చిన్న శోధన రాగానే వెంటనే ఒక కండమ్నేషన్లోనికి వెళ్ళిపోతాం. నన్ను దేవుడు నాతో లేడు, అందుకొరకే ఈ కష్టాలు. ప్రభు నాతో లేడు, అందుకొరకే ఈ బాధలు. ప్రభు నాతో ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, ఎందుకు ఇంత శ్రమలు, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడేమో అని చెప్పి ప్రతి ఒక్కరు, ఈవెన్ ఆత్మీయులు కూడా కొన్ని కష్టాలు ఎక్కువ అయినప్పుడు ఇదే ఆలోచనకి వచ్చేస్తారు. దేవుడు నన్ను వదిలేస్తాడు, కొన్ని రోజులుగా నేను సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, కొన్ని రోజులుగా నేను సరిగా ఆరాధన చేయట్లేదు, అందుకొరకే ఈ శోధన వచ్చింది చెప్పి ఈజీగా గిల్టీలోనికి వెళ్ళిపోతారు. నేను మీకు రెండు విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుప్రభు తన శిష్యులతో బోట్లో ప్రయాణించినప్పుడు, యేసుప్రభు తన శిష్యులతో బోట్లో ప్రయాణించలేనప్పుడు ఏం జరిగిందో మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 14వ అధ్యాయం 22-23, యోవాను సువార్త 6:16-24. సో శిష్యులతో లేనప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో పెద్ద తుఫాను వచ్చేసింది. అందరూ ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు లేడు కాబట్టి ఈ తుఫాను వచ్చిందని అనుకుంటున్నారు శిష్యులు. తర్వాత కేకలు పెట్టారు, తర్వాత తుఫాను ఆగిందనుకోండి. రెండవసారి యేసుప్రభు ధోనిలో ఉన్నప్పటికీ తుఫాను వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ వాక్యం కనపడుతుంది. మార్కు సువార్త 4:35-40 వచనాలు చదివితే యేసు ఉన్నాడు, అమరంలో ఆయన నిద్రపోతున్నాడు, అయినా ఆ ధోనిలో కూడా తుఫాను వచ్చింది. తుఫాను గాలి, పెద్ద గాలి వచ్చింది. యేసు లేనప్పుడు, బోట్లో లేనప్పుడు ఎంత పెద్ద తుఫాను వచ్చిందో, యేసు లేనప్పుడు కూడా అంత పెద్ద తుఫాను వచ్చింది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, స్టోమ్ ఇట్స్ నాట్ సబ్జెక్ట్ దట్ వెదర్ గాడ్ ఈస్ విత్ us ఆర్ నాట్. Storm is common when we are walking in this life, when we are passing through this life. Definitely we will face the challenges, storm and opposition wind and all. But the one thing is sure, when God is with you, definitely the storm will stop. దేవుడు మీతో ఉంటే తుఫాను ఖచ్చితంగా ఆగిపోతాయి. యేసు లేనప్పుడు తుఫాను ఆగిపోయింది, యేసు లేని ధోనిలో కూడా తుఫాను ఆగిపోయింది, యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను వచ్చింది, అది కూడా ఆగిపోయింది. సో శారీరకంగా ఫస్ట్ టైం యేసుప్రభు వాళ్ళతో, రెండవసారి యేసుప్రభు వాళ్ళతో లేరు. సో శారీరకంగా వాళ్ళతో లేరు, కానీ ఆయన వారితోనే ఉన్నాడు, ఆయన ప్రసన్న వారితోనే ఉంది కాబట్టి తుఫాను ఆగిపోయింది. కాబట్టి ఈరోజు మీరు శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నప్పుడు దయచేసి గిల్టీలోనికి రాబాకండి, కండమ్నేషన్లోనికి రాబాకండి. దేవుడు నాతో లేడు కాబట్టి నాకు ఇన్ని కష్టాలు, దేవుడు నన్ను చెవిడి చేశాడు కాబట్టి నాకు ఇన్ని కష్టాలు, దేవుడు నన్ను వదిలేశాడు, నేను దేవుడు వదిలేశాను, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయట్లేదు, పరిశుద్ధంగా ఉండట్లేదు, అందుకొరకు నీ శోధనని నిర్ణయానికి రాబాకండి. శోధన అందరికి వస్తాయి. మన నదులు దాటిని మునిగిపోము, అగ్నిలో నడిచిన కాలిపోము. కాబట్టి మీరు శోధన కాలంలో ధైర్యం తెచ్చుకొని ప్రభు పైన ఆధారపడుతూ ఆయన్ని గ్రహించటమే ఉత్తమం. దేవుడి మాటను ఆశీర్వదించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి బిడ్డలు ఆశీర్వదించండి, నిన్ను ఎరిగే జ్ఞానాన్ని దయచేయమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ఉన్న ధోనిలో తుఫాను, యేసు లేని ధోనిలో కూడా తుఫాను, కానీ యేసు ఉన్నప్పుడు తుఫాను ఆగిపోతాయి. గాడ్ బ్లెస్ యూ.